గ్రామంలో పండగ జరుపుకోవాల్సిందిగా పిలుపునిస్తా ఉన్నాం. కారణం ఏంటంటే తెలంగాణ వస్తే మా బతుకులన్నీ కూడా బంగారమయమవుతాయి. మా ఇళ్ళలో ఎవరికో ఒకరికి ఉద్యోగం వస్తుంది. అల్లుడు వస్తే పడుకోవడానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది. చదువుకున్న ప్రతివాడికి ఉద్యోగం వస్తుంది. ఈ దేశం ఈ రాష్ట్రం బాగుపడుతుంది నమ్మి బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేస్తే ఏ రకంగా ఎలగబెట్టారో మనం చూసాం. ప్రజల ఆశల్ని వమ్ము చేస్తూ, ప్రజల కలల్ని నీళ్లు జల్లుతూ 10 ఏళ్లు ఏదైతేగా దోపిడీకి పాల్పడ్డ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కనువిప్పు కలగాలి వారికి. ప్రతి మీటింగ్లో ప్రజలని నీళ్లూరించే వాగ్దానాలు. అవ్వా అల్లుడస్ ఎక్కడ పడుకుంటాడే? అప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు కొన్ని లక్షలు 50 లక్షల పైచీలకు ఇల్లు ఇస్తే ఇది సరిపోదు, నేను 2 బెడ్రూమ్లు ఇల్లు ఇస్తానని నమ్మబులికి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ ఎక్కడ కూడా ఆ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే పరిస్థితికి రాలే. బీదవాడికి అనునిత్యం ఉపయోగపడే రేషన్ కార్డులు 10 ఏళ్లలో ఒక్క తెల్ల రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలే. ఉద్యోగాలు ఇచ్చిన పాపాన పోలే. ఇంటి నిండా ఉద్యోగాలు పెట్టుకున్నారు. అల్లుడు, బిడ్డ, మేనల్లుడు, తమ్ముడు, సడ్డకులు అందరూ ఉద్యోగాలు పెట్టుకున్నారు. కానీ బీద ప్రజలు ఏదైతే ఆత్మ బలిదానం చేసి తెలంగాణ తెచ్చుకున్నారో ఆ కుటుంబాల్లో ఉద్యోగాలు ఇవ్వాలన్న ధ్యాస కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ లేకుండా పోయింది. 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని దోపిడీ గురి చేసి 7.5 లక్షల కోట్ల అప్పులో ముంచి మా చేతిన పెట్టిపోయినటువంటి సందర్భం. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఆదరించిన వేళ మేమిచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఎంత ఆర్థిక నిర్బంధం ఉన్నా ఒక్కొక్కటిగా తీరుస్తూ వస్తా ఉన్నాం. రేపు రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా బీద ప్రజలు పండుగ జరుపుకోవాల్సిన తరుణం. 10 ఏళ్లుగా ఎదురు చూసినటువంటి మీకు రేషన్ కార్డు రాబోతా ఉన్నాయి. 10 ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి ఇందిరమ్మ ఇల్లు రాబోతా ఉన్నాయి. రైతు భరోసా, రైతు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇప్పటికే ఇస్తా ఉన్నాము. రైతులకు రుణమాఫీ చేసి ఉన్నాము. ఒక్క సంవత్సరంలో 56,000 ఉద్యోగాలు ఇచ్చున్నాం ఈ రాష్ట్రంలో. 10 ఏళ్లలో వారు 50,000 ఉద్యోగాలు ఇస్తే మేము ఒక్క సంవత్సరంలో 56,000 ఉద్యోగాలు ఇచ్చి ఇది ప్రజల ప్రభుత్వం, ఇది నిరుద్యోగుల ప్రభుత్వం, ఇది బీదల ప్రభుత్వం అనే మాట నిలబెట్టుకున్న సందర్భం. అందుకే మీ ద్వారా నేను తెలంగాణ ప్రజలకి పిలుపునిస్తా ఉన్నాము. గణతంత్ర దినోత్సవం జరుపుకున్న రేపు ఇది మరొక పండగలాగా జరుపుకోవాలి. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన వాగ్దానాన్ని సంపూర్ణంగా పూరిస్తున్న ఈ వేళ కాంగ్రెస్ శ్రేణులతో పాటు ప్రజలు కూడా పండగ జరుపుకోవాలి. పోయిన పాలకులకి కనువిప్పు కలగాలి. ఏ రకంగా మేము ప్రజల్ని 10 ఏళ్లు మోసం చేస్తూ పబ్బం గడుపుకున్నామో వారికి తెలియపరచాలి. కాంగ్రెస్ అంటే ప్రజల ప్రభుత్వం, కాంగ్రెస్ అంటే బీదల ప్రభుత్వం అని చెప్పే విధంగా ఈ గొప్ప కార్యక్రమాలు రేపు జరుపు తలపెట్టినాం. యథేచ్ఛగా దోపిడీ గురి చేసినటువంటి తెలంగాణని బీఆర్ఎస్ నాయకులు కడుపు మంటతో మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ నేను మళ్ళీ మీ ద్వారా వారిని అడుగుతా ఉన్నాను. మీరు 10 ఏళ్ల పాలన, మా సంవత్సరం పాలన ఎక్కడంటే అక్కడ చర్చకు సిద్ధము. 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడమే కాకుండా యథేచ్ఛగా వాడుకొని దోపిడీ గురి చేసిన మీ కుటుంబం ఇప్పుడు మీ కనువిప్పు కలగాలి. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా బీద ప్రజానికం కోసం సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇస్తున్నారో మీ కనువిప్పు కలగాలని ఈ ప్రజల ద్వారా కోరుతా ఉన్నాను. నిన్న చెప్పాము మేము పెట్టుబడులు 1,75,000 కోట్ల పెట్టుబడులు, 78,000 కోట్ల పెట్టుబడులు రావడం అంటే ఆషామాషి కాదు. అదనంగా దాదాపు 50,000 పైచలకు ఉద్యోగాలు వస్తా ఉన్నాయంటే ఆషామాషి కాదు. ఇది చేతల ప్రభుత్వం నిరూపించే విధంగా నిన్న వచ్చిన పెట్టుబడులు కానీ ఇవాళ బీద ప్రజలకి
ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా మా మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఒక మాట ఇస్తే నిలబెట్టుకుంటారని నమ్మకంతో మాకేదైతే ఓటేసి గెలిపించినారో అదే భావంతో అదే కృతజ్ఞత భావంతో ప్రజలకు చేరువై పనిచేస్తున్న సందర్భం ఇది. రేపు ముఖ్యమంత్రితో సహా ఎవరికి కూడా హాలిడే లేదు. గణతంత్ర దినోత్సవం జరుపుకున్న తర్వాత ఎవరి క్షేత్రాల్లో వారెళ్ళి ఈ కార్యక్రమాలు ప్రారంభిస్తా ఉన్నాం. రేపు దినమంతా కూడా పండగ జరుపుకున్నటువంటి సందర్భం. కాంగ్రెస్ నాయకులందరూ కూడా క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి పండుగ జరుపుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దిగజాడు రాజకీయం అంటాం దీన్ని. ఇది కూడా కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి ఇంత దిగజాడు